హ్యాపీ బర్త్డే వీడియో మేము ఓకే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు ఊదినవా హ్యాపీ బర్త్డే టు యూ నిర్ణయ్. థ్యాంక్స్ వదనా అత్తున్నా విజయుడు ఒకసారి విజయుడు గిరిజుడు నిర్ణయ్ అది ఫ్యామిలీ ఎట్లున్నారు అందరూ మస్తున్నారు అనుకుంటున్నా. యాక్చువల్గా ఇవాళ మా ఆయన బర్త్డే అన్నమాట. సో అందుకే ఇలా శారీలో రెడీ అయ్యాను. ఫుల్ లుక్ నేను కాసేపు అయిన తర్వాత చూపిస్తా. హెయిర్ వాష్ చేశాను గుడికి వెళ్దాం అనేసి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు అస్సలు ఇంట్రెస్టే ఉండదు బర్త్డేస్ చేసుకోవడం కానీ, సర్ప్రైజెస్ ఇవ్వడం కానీ ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండదు. బట్ ఈవెన్ దో బర్త్డే కదా, నేను నా బర్త్డేకే చాలా అంటే చాలా కేర్ తీసుకుంటాను అండ్ ఆల్సో వెరీ స్పెషల్ ఫీల్ అవుతాను. అట్లాంటిది ఇక ఆయన బర్త్డే అన్నప్పుడు ఇంకా స్పెషల్ ఉండాలి కదా. బట్ ఈసారి బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేదని కొంచెం ఫీల్ అవుతున్నా. ఎవ్రీ ఇయర్ ఇచ్చేదాన్ని బట్ ఈ ఇయర్ ఇవ్వలేదు. సో నేను ఆల్రెడీ రెడీ అయిపోయినా, కానీ ఇప్పుడే మా ఆయన స్నానం చేసిండు, ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అయినాక చూపిస్తా.
గుడికెళ్దాం అనుకున్నాం కాబట్టి హెయిర్ కొంచెం తడిగా ఉన్నా కూడా నేను జడేసుకున్నా. ఎందుకంటే అందరికీ తెలిసిందే గుడికెళ్ళేటప్పుడు హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళకూడదని. అండ్ హెయిర్ గుళ్ళో పడితే మంచిది కాదని. సో టెంపుల్కి ఇప్పుడే స్టార్ట్ అయినాము. టెంపుల్ దగ్గరలోనే మా చెల్లె హాస్టల్ ఉంటుంది. సో చెల్లిని పికప్ చేసుకొని టెంపుల్కి వెళ్తాము. మొత్తం గోడ కట్టేసారు. అది మా చెల్లె హాస్టల్. మా చెల్లిని పికప్ చేసుకోవడం కోసం వచ్చినాము. ఇప్పుడు ఎట్లా బర్త్డే బాయ్ ఓకే ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్దాం, ఆ తర్వాత యా టెంపుల్ ఇదే అనుకున్నా ఫస్ట్ నేను, కానీ అది కాదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత శివాలయం ఉంటుంది. బర్త్డే మండే రోజు వచ్చింది కాబట్టి శివాలయంకి వెళ్తే బెటర్ అనుకున్నాము. మృత్యుంజయ మహాదేవాలయం గిరిజా గోశాల ట్రస్ట్. ఇదే మృత్యుంజయ మహాదేవాలయము. అండ్ అక్కడ పక్కకే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. ఫస్ట్ ఇక్కడ శివాలయంకి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్దాం. శివాలయం దగ్గర కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ డిఫరెంట్గా పెట్టారు. నేనైతే ఫస్ట్ టైం చూసిన. భలే ఉంది వాళ్ళ వెదర్. గర్భగుడిలోకి వెళ్ళేవారు పురుషులు షర్ట్ బెల్ట్ బనియన్ విడిచి వెళ్ళగలరు. పూజ చేయాలనుకున్న వాళ్ళు గర్భగుడిలోకి వెళ్తారు కదా. సో అలా వెళ్ళాలనుకుంటే అబ్బాయిలు అయితే షర్ట్ బనీన్ అలాంటివి తీసేసి వెళ్ళాలంట. అండ్ అమ్మాయిలు జుట్టు అల్లుకొని వెళ్ళాలని పర్టికులర్గా రాసి ఉంది. అండ్ నేను కూడా మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, గుడిలోకి వెళ్ళాలంటే అల్లుకొని వెళ్ళాలి, విరబూసుకొని వెళ్ళకూడదని. సో అదే రాసి ఉంది అక్కడ. సో నేనే లోపలికి వెళ్ళి పూజ చేస్తున్నా. నేను ఇక్కడ జలాభిషేకం చేస్తున్నా కదా, మీకు డౌట్ రావచ్చు ఎందుకని డైరెక్ట్గా లింగం పైన అభిషేకం చేయట్లేదని. నేను ఒక వీడియోలో చూసాను ఏంటంటే శివునికి ఫస్ట్ ఎడమ వైపున ముందు గణేశుడు కూర్చుంటాడంట. అండ్ వెనకాలే సుబ్రహ్మణ్య స్వామి, చుట్టూరా పార్వతీదేవి ఉంటుందని. సో అందుకనే ఫస్ట్ గణేశునికి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి, ఆ తర్వాత పార్వతికి, ఆ తర్వాతే శివునికి జలాభిషేకం చేయాలంట. సో అందుకనే నేను అది ఫాలో అయ్యాను. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినాము. అసలు వెదర్ ఎంత బాగుండే అంటే ఆ రోజు చాలా కామ్గా కూల్గా ఉండే. ఏం కోరుకున్నావు దేవుణ్ణి?
ఏంది ఎన్ని కేకులు కట్ చేయాలి? ఎన్నైనా కట్ చేయొచ్చు బర్త్డే రోజు. మా చెల్లి డ్యామ్కి వెళ్దామంటే నార్మల్గా టైంపాస్కి వెళ్దాం అనింది అనుకున్నా, బట్ కేక్ కటింగ్ అక్కడే చేపిద్దామని నాకు టెంపుల్లో చెప్పింది. అందుకే డ్యామ్కి వచ్చినాం. అండ్ ఇక్కడ వెదర్ ఎంత బాగుందో తెలుసా. ఎవరో పట్టుకోపో. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ బావా. మేకింగ్ ఆఫ్ బిర్యానీ. మ్యారినేటెడ్ చికెన్ అండ్ సోప్డ్ రైస్. బిర్యానీ చేయాలి ఇప్పుడు. ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత మ్యారినేటెడ్ చికెన్ వేసుకోవాలి. మ్యారినేటెడ్ చికెన్ యాడ్ చేసినాము. సో ఒక 10 to 20 minutes మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. వేడి వేడి బిర్యానీ రెడీ. నైట్ చిన్న ఫ్రెండ్స్ వచ్చారు, చాలామంది వచ్చారు. అసలు ఒక 2-3 ఉంటారేమో అనుకున్నా, బట్ ఒక టీమే దిగింది. అండ్ నేను ఒకప్పుడు చూసేదాన్ని, తిను నాకు సెండ్ చేస్తుండే ఎలా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అని. ఒకప్పుడైతే మొత్తం ఫేస్కి కేక్ పూసేవాళ్ళు, బట్ నేనైతే చాలా ఎక్సైట్ అయినా, అంటే సర్ప్రైజ్ అయినా. ఇలా వీళ్ళు సిలిండర్ తీసుకొచ్చారు అండ్ ఆల్సో ఒక పెద్ద గన్ తీసుకొచ్చారు. అందులో కలర్ పేపర్స్ వేసి షూట్ చేస్తారు. ఎంత బాగుండే అంటే నాకైతే చాలా నచ్చింది. ఇదే కాకుండా 2 ఫైర్ గన్స్ అండ్ ఆల్సో ఒక పెద్ద టేబుల్ కూడా తీసుకొని వచ్చారు. ఇవన్నీ ఒక ఆటోలో వేసుకొని వచ్చారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచిగా చేస్తారని. చూడండి, ఆ పెద్ద గన్లో మొత్తం కలర్ఫుల్ పేపర్స్ అన్నీ నింపేస్తున్నారు. అదే రోజు తన బర్త్డేనే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా ఇంకొక అతని బర్త్డే ఉండే. సో అందుకని 2 గన్స్ 2 కేక్స్ కూడా తీసుకొని వచ్చారు. చూడండి, ఆ పేపర్స్ అన్నీ నింపిన తర్వాత ఇలా షూట్ చేస్తే ఎంత మంచిగా వచ్చింది కదా. నాకైతే మస్తు అనిపించింది.
ఫన్నీ థింగ్ ఏందంటే ఇంత మంచిగా సెలబ్రేట్ చేసిర్రు అని అనుకునే లోపే వీళ్ళిద్దరి కోసమని శాలువాలు తీసుకొనొచ్చిర్రు. సన్మానం చేస్తారు గదా! అట్లా చేసిర్రు. అసలు దండలొక్కటే తక్కువ. సో, ఇలా అయితే మా చిన్న బర్త్‌డే గడిచిపోయింది. ఎవ్రీడే షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. వ్యూస్ చాలానే వస్తున్నాయి. బట్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయట్లేదు. అట్‌లీస్ట్ నచ్చితే లైక్ చేసి వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. అండ్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. టాటా.